మన కోచ్ ఏమో కోచింగ్ మాత్రం ఇవ్వకుండా కూలి పని చేయించేస్తుంటాడు. కోపం తగ్గించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పేస్తుంటాడు. ఒకరోజు సడన్గా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళతోటి ఫైట్ చేయమని చెప్పేస్తాడని. ఓడి అమ్మ, వాళ్ళేమో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైటర్లు, మనోడికేమో ఇంకా ముక్కు పచ్చలారలేదు. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ ఎలా హౌ జస్ట్ లైక్ దట్ అందరిని ఎరగొట్టేస్తాడు. ఈ మాత్రం దానికి అక్కడ కూలి పనులు చేయడం దానికి డైరెక్ట్గా MMA ఛాంపియన్షిప్కి వెళ్ళిపోవచ్చుగా. ఈదికి ఒక లాంట పడితే పరిగెత్తింది, ఒలింపిక్స్ పోటీల్లో పరిగెత్తింది, రెండు ఒకటేనా? దేని ట్రైనింగ్ దానికి ఉండాలా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ మనోడు ఏ రతం చూసిన హీరోయిన్ మెలికలు తిరిగిపోయి మనసు పారేసుకుంటుందండి. మనోడు టైగర్ మాత్రమేమో ఏ దయ్యాన్ని దగ్గరికి రానియకు. దెయ్యాలు అమ్మాయిల రూపంలో వచ్చి ఆకు చూపించి నేల నాకు ఇచ్చేస్తే కావున అమ్మాయిలతో అస్సలు మాట్లాడడానికి ఏం లేదని కండిషనింగ్ ఇట్టాను. అయితే ఇప్పుడు మనోడు అమ్మాయితో మాట్లాడడం మానేస్తాడనమాట. అమ్మ మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత మాట్లాడితే మాట వచ్చేద్దని చెప్పేసి మనోడు మంచి పాట వేసుకుంటాడు. పాట అయిపోగానే మన కోచ్ కుర్రలందరినీ గుండ్రంగా నిలబెట్టేసి కోచింగ్ గురించి మంచి సీరియస్ మీటింగ్ కూడా పెట్టేస్తాడండి. ఇప్పుడు మనోడికి మెంటల్ ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేస్తే మనోడు వెళ్ళి MMA మెడల్ కొట్టేసి నేషనల్ ఛాంపియన్ అయిపోతాడా? అంత లేదు, జస్ట్ 4 పోస్కోల్ కబుర్లు చెప్తాడు, మీటింగ్ ఓవర్. మీటింగ్ అయిపోగలే మనోడు హీరోయిన్ కావడానికి పబ్కి వెళ్ళిపోతాడు. కాదా, మనోడు కరీంనగర్ నుంచి ముంబై వచ్చింది MMA ఛాంపియన్ అవడానికి కదా. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అనవసరంగా సైడ్ ట్రాక్ అయిపోతున్నాడేమో. MMA ఇంపార్టెంటా, అమ్మాయి ఇంపార్టెంటా? సరే నెక్స్ట్ మనోడికి నచ్చున్న మ్యాటర్ చెప్పేస్తాడండి. హీరోయిన్ అసహించుకుంటుందేమో అనుకుంటే సో క్యూట్ అంటదండి. వీళ్ళిద్దరు వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసిన హీరోయిన్ అన్నయ్య సంజుగాడు గేరలేకపోయి ఆడెవడో చెప్తావా గేరలంపకాయలు కొట్టేమంటావని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. వీడేమో పెద్ద ఫైటర్, ఎందుకు వచ్చిన గొడవలు ఏం చెప్పేసి మన హీరోయిన్ తెలివి లేకపోయినా కూడా తెలివిగా ఆలోచించేసి హీరో పేరు చెప్పకుండా హీరో ఫ్రెండ్ గణపతి గారి పేరు చెప్పేస్తాడు. సంజీవ్ గారి కింద ఉన్న పిల్ల ఫైటర్లో మన గణపతి గారిని ముసిగేసి కొల్లబొడి చేస్తారండి. ఆ కొల్లబొడి చేసిన గ్యాంగ్ మనోడికి రైల్లో దొరుకుతాడండి. మనోడు మెంటల్ ఎక్కిపోయి లెంపకాయలు గేమ్ ఆడేసి అందరిని ఎరగొట్టేసి జైలుకి వెళ్ళిపోతాడండి. అది తెలిసిన మన కోచ్ గారు కోపంతో ఊగిపోతా ఏలూరు సుబ్బాదేవి స్కూల్లో ఝాన్సీరాణి టీచర్ లాగా అందరిని వరుసగా మోకాలు దండపించేసి కర్రొచ్చి నెరగొడేస్తాడండి. పాపం మనోడు ఒళ్ళంతా దద్దురులు తేలిపోతాయి. ఇల్లు కాళ్ళు ఇళ్ళలు ఎడుతుంటే బొగ్గు లేపారు బేరానికి వచ్చాడు అన్నట్టు మన హీరోయిన్ కాల్ చేసేసి బర్త్డే పార్టీ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోమని చెప్పుతాండి. ఆ మాట అన్న మనోడు మదరం కాసేపు తాను పుల్లన్న సంగతి మర్చిపోయి పావులాగా బొసలగొడేదండి. పాపం మన హీరోయిన్ ఫీల్ అయిపోయి నిద్రపోకుండా నైట్ అంతా బాధపడిపోద్దా. వాట్కా తాగేసి రోడ్డు మీద డ్యాన్స్ చేసేసి ఫుల్ ఎంజాయ్ చేసేది. దీనికి ఎమోషన్కి మ్యాచ్ కావట్లేదా? మార్చి నేను మార్చడం దేనికి, మీ ఇష్టం వచ్చినట్టు మీరే మార్చుకోండి. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం.